ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాం. వీళ్ళకి ఈ రోజున వ్యక్తులతో విభేదాలు, మాటల వల్ల అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానానికి విద్యాపరమైన విషయాలలో వాళ్ళకి ఏదన్నా వస్తువులు కొనుగోలు విషయంలో కూడా ఖర్చులు అధికంగా చేసే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తుల కోసం వీళ్ళు రుణం చేసైనా సరే ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా ఇంతకుముందు వేసుకున్న ప్రణాళికలో ఆగిన విషయాల్లో కానీ మళ్ళీ నిర్ణయాలు మళ్ళీ పునరావృతం చేసుకోవడానికి అవకాశం ఒకటి. రెండోది, సంఘంలో పలుకుపడగలిగిన వ్యక్తులు మొదలైన వారి యొక్క సహాయ సహకారాలతో నూతన నిర్ణయాలకి నాంది పలకడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు.